నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. తిరుమల శ్రీవారి ప్రసాదంలో లడ్డూలో కల్తీ నెయ్యి కారణంగా అపచారం జరిగిందన్న విషయం మనందరికీ తెలిసిందే. మరి దానికి గాను శ్రీవారి సన్నిధిలో శాంతియాగం నిర్వహించడం జరిగింది సోమవారం నాడు. మరి ఈ అంశం గురించి మాట్లాడడానికి ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేవీ ప్రసాద్ గారు. సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూలో కల్తీ నెయ్యి కారణంగా అపచారం జరిగిన విషయం మనందరికీ తెలిసిందే. మరి దానికి గాను పురోహితులు శాంతియాగం నిర్వహించడం జరిగింది. మరి నిజంగా స్వామివారు శాంతించినట్టేనా? సో డెఫినెట్గా శాంతిస్తారు. ఎందుకంటే భగవంతుడు తెలుసు కదా, ఎవరు దుర్మార్గుడు, ఎవరు దుష్టులు, ఎవరు పవిత్రతో పూజలు చేస్తున్నారు, ఎవరు మంచి మనసుతో పూజలు చేస్తున్నారు అని భగవంతుడు తెలియదు. ఆయన అంతర్యామి, ఆయనకు తెలియదు ఏముంది చెప్పండి. సో ఆయనకి ప్రతిదీ తెలుసు. సో ఎందుకంటే భగవంతుడు అనేవాడు ఎప్పుడు కూడా రక్షించడానికే చూస్తాడు, కానీ ఎవరిని భక్షించడానికో లేకపోతే ఎవరిని శిక్షించడానికో చూడ్డు. మరీ మితిమీరిపోయినప్పుడు, పాపాలు పండినప్పుడు ఏ విధంగా అయితే శ్రీకృష్ణుడు శిశుపాలుడికి 100 కప్పుల వరకు కాపు కాచి 100 తప్పుల వరకు కూడా వేచి చూసి ఆ తర్వాత ఇంక వీరుడు మారడు, వీళ్ళు మార్పు రాదన్న తర్వాత ఆ శిరఛేదం చేశాడు శిశుపాలుడిని. అదేవిధంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి కూడా పాపం పండుతూ ఉంది. రోజుకొక అంశం బయటకు వస్తుంది. సో ఈ యొక్క ఏదైతే అక్రమాలు, అన్యాయాలు, దుర్మార్గాలు, సో కనీసం పాపభీతి లేకుండా, గాడ్స్ ఫియర్ లేకుండా ఈ తిరుపతిలో ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ గ్యాంగ్ చేసిన ఈ యొక్క అక్రమాలు కానీ దుర్మార్గాలు కానీ అంతు లేకుండా పోయింది. చివరికి ఎన్నో చేశారు. టెండర్ల పేరుతోటి దోచేశారు, లేకపోతే మిగతా రాష్ట్రాల్లో దేవాలయాలు కడుతున్నామనే పేరుతో దోచేశారు, డెవలప్మెంట్ పేరుతో దోచేశారు, ఏమంటారు దాన్ని, రెనోవేషన్ పేరుతో దోచేశారు, లేటెస్ట్ ఎక్విప్మెంట్ పేరుతో దోచేశారు, యుటెన్సిల్స్ పేరుతో దోచేశారు, కిచెన్ ఎక్విప్మెంట్ పేరుతో దోచేశారు, ఈ యొక్క పప్పు దినుసుల పేరుతో దోచేశారు. అలాగే పైన రోడ్లనో, బిల్డింగ్స్ అనో, లేకపోతే మీకు రెగ్యులర్గా వాడే ఏదైతే ఈ యొక్క హౌస్ కీపింగ్ సంబంధించిన మెటీరియల్స్ అవి ఉంటాయి కదా, ఒకటని కాదు, దేవుడి సేవ కోసం, దేవుడి అవసరాల కోసం అక్కడ కొండపైన ఏదైతే ప్రొక్యూర్మెంట్ ఉందో ప్రతి దాంట్లో కూడా కక్కుర్తి పడ్డారు. సో ప్రతి దాంట్లో కూడా చేశారు. అలాగే ఏదో పెద్ద ప్రాంగణం కట్టాలని చెప్పి 100 కోట్లతో అది కట్టాలని, ఇది కట్టాలని, సో 1800 కోట్లతో ఏదో మాస్టర్ ప్లాన్ చేయాలని, డెవలప్మెంట్ చేయాలని కూడా వాళ్ళు జీవోలు పాస్ చేయాలని కూడా చూసుకున్నారు వాళ్ళ దాంట్లో. సో కొంతమంది బీజేపీ నాయకులు, లేకపోతే కొంతమంది టీడీపీ నాయకులు, కొంతమంది దీనికి అడ్డుపడి దీనికి ఒప్పుకోకపోవడంతో కొంచెం కొంతవరకు అయినా కూడా కొంత దోపిడీ తగ్గింది. ఏదేమైనా ఈ 5 ఏళ్లలో వాళ్ళ చేసిన అన్యాయాలు, అక్రమాలు, దుర్మార్గాలు ఇంతవరకు ప్రపంచ చరిత్రలో, అది చర్చ్ అవనివ్వండి, లేకపోతే మసీదు అవనివ్వండి, దేవాలయం అవనివ్వండి, బహుశా ఎవ్వరు కూడా ఇంత పాపభీతి లేకుండా, ఇంత నిర్జయగా, ఎంత నిర్భయంగా, ఎంత బరితెగింపుతోటి ఇటువంటి దోపిడికి పాల్పడ్డ ఉదాంతాలు ఎక్కడ మనం వినలేదు, చూడలేదు. ఎక్కడైనా ఉండొచ్చు, ఏదో కాస్త కూస్తూ ఏదో ఉండొచ్చు, ఈ ఆర్గనైజేషన్లోనూ కూడా ఉండొచ్చు. కానీ అసలు కనీసం స్వామివారికి నైవేద్యాలు సమర్పించే ప్రసాదాల్లో ఈ నెయ్యి ఉపయోగిస్తారు. అది చక్కెర పొంగల్ అవనివ్వండి, వెన్ పొంగల్ అవనివ్వండి, మిగతా అన్న ప్రసాదాల్లో కానీ, లేకపోతే అది జిలేబీలో కానీ, లేకపోతే ఇటు లడ్డుల తయారీలో అనే ఒక పాపభీతి, గాడ్ ఫియర్ లేకుండా ఎంత నిర్లజ్జగా వీళ్ళు ఇంత బరితెప్పింపుగా చేశారంటే కేవలం ఏంటంటే ఇక్కడ పొరపాటు ఎక్కడంటే ప్రజల దగ్గరదే పొరపాటు, మనమే తప్పుడు వాళ్ళం. ఎందుకంటే 16 నెలల్లో చెప్పకూడు జైలు కూడు తిన్న ఒక దొంగకి చేతికి, ఇప్పుడు దొంగ చేతికి తాళం చేతులు ఇస్తే ఏం చేస్తాడండి, సర్వస్వం ఊడ్చుకెళ్ళిపోతాడు. సో మన ఇంటి మీద గోచిగుడ్డు కూడా లేకుండా మొత్తం బీరువాలు ఉన్న బట్టలు, నగలు, గిగలు, దశకం, సో మొత్తం అంతా కూడా పట్టుకుపోతాడు. ఒక వెహికల్ తెచ్చేసి మొత్తం ఆ వెహికల్లో మన ఇంట్లో ఉన్న టీవీలు, గీవీలు, ఫ్రిడ్జ్లు మొత్తం ఆ బీరువాలు అన్నీ పట్టుకుపోతాడు. ఎందుకంటే వాడి చేతికి తాళం ఇచ్చాం కాబట్టి. సో ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డికి జరిగిన పొరపాటు ఏంటంటే, తండ్రి ఏదో ఒక 4 పనులు చేశాడని చెప్పి ఆ భ్రమలో ఈ యొక్క ప్రజలు ఉండి, వీడేదో మనకు అగ్గులు ఇస్తున్నాడు, ఆలింగనాలు చేస్తున్నాడు, ప్లస్ ముద్దులు పెడుతున్నాడు. రెండోది, కొంతమంది సోకాల్డ్ స్వామీస్, మన విశాఖపట్నం శారదాపీఠం అధిపతి, సో ఈయన చేత సరిగంగ స్థానాలు చేయించి, ఈయన చేత నిలువుబొట్లు పెట్టించి, ఈయన చేత పొర్లు దండాలు పెట్టించి, కాదు జగన్మోహన్ రెడ్డి హిందువే, మీరు అనుకున్నట్టుగా క్రిస్టియన్ కాదని చెప్పి ఆ పాపం ఆయనకి చెందుతుంది, ఆ స్వామీజీకి కూడా చెందుతుంది. సో స్వరూపానంద స్వామి గారు,
సో ఆయన కూడా ప్రజల్ని మభ్యపెట్టాడు, మాయ చేశాడు. ఆయన కూడా బహిరంగంగానే ఈ యొక్క ఈ చీటర్ని, ఈ 420ని, ఈ 16 నెలలు చెప్పకూడదున్న వాడిని ఆలింగనాలు చేసుకోవడం. సో ప్రజలు కూడా నమ్మారు, నిజమేనేమో మన హిందూ మతాన్ని కూడా గౌరవిస్తాడేమో, బేసిక్గా క్రిస్టియన్ అయినా కూడా సో మన పూజలు చేస్తున్నాడు, మన పురస్కారాలు చేస్తున్నాడు, మన యజ్ఞాలు యాగాలు చేస్తున్నాడు, సో మన స్వామీజీలతో అంటగాగుతున్నాడు అని చెప్పి ప్రజలు కూడా మోసపోవడం జరిగింది. సో కానీ ఇటు సుబ్బారెడ్డికి కానీ, ఇటు కరుణాకర్ రెడ్డికి కానీ, జగన్మోహన్ రెడ్డికి కానీ ఎక్కడ కూడా హిందూ మతం మీద కానీ, మన దేవుళ్ళ మీద కానీ, మన సంస్కృతి మీద కూడా ఎక్కడ కనీసం మర్యాద లేదు. మీరు రామతీర్థంలో రాముడు తల నరికేస్తే కొంతమంది నాయకులు ఏ విధంగా మాట్లాడారు, ఏంది బొమ్మే కదా పోతే పోయింది ఇంకొక శిల్పం పెడదాం అన్నాడు ఒకడు. అలాగే అంతర్వేది అక్కడ రథం తగలబెడితే ఏముంది చక్కే కదా పోతే పోయింది ఇంకో రథం చేసుకోవచ్చు అన్నాడు ఒక ప్రబుద్ధుడు. సో ఆ విధంగా ఎన్నో దాడులు ఎన్నో విషయాలు జరిగినాయి. ఎంతోమంది గుళ్ళల్లో ఉన్న వాళ్ళ వైసీపీకి చెందిన నాయకులు ఆ యొక్క తెల్లారు లేస్తే ఆ యొక్క దైవ సన్నిధిలో ఆ యొక్క దైవ ప్రార్థనలతోటి పూర్తిగా వాళ్ళు దేవుడి దగ్గర మమేకమైన పురోహితుల్ని, పూజారుల్ని ఏ విధంగా దుర్భాషలాడారు, ఏ విధంగా వాళ్ళని మ్యాన్ హ్యాండిల్ చేశారో మనం చూసాం. సో ఏదేమైనా సో దానివల్లనే యాక్చువల్గా ఈ యొక్క ఇన్సిడెంట్ వెలుగులోకి వచ్చిన తర్వాత ఆగస్టులోనే మహాసంప్రోక్షణ చేయడం జరిగింది. సో అయినా సరే మళ్ళీ బాబు గారి యొక్క ఇంట్రెస్ట్ తోటి, అలాగే కొంత ఆగమ పండితులు వీళ్ళందరూ పెద్దజీరి గారి వీళ్ళ సలహాలు తీసుకుని డైలీ వారి కార్యక్రమాలు ఏదైతే భగవంతుడు జరిగే అర్చనలు, అభిషేకములు, ఆ యొక్క ఈ పూజలు పునస్కారాలకి అది ఒక భంగం కలగకుండా ఈ రోజున ఆ రోహిణి నక్షత్రం ఆ గడియలో వెంకటేశ్వర స్వామికి అది అత్యంత ప్రీతిమాత్రమైన నక్షత్ర గడియలు కాబట్టి 6 గంటలకు స్టార్ట్ చేయడం జరిగింది. సో 10 వరకు మీరు చెప్పినట్టుగానే ఆ యాగశాల దగ్గర 3 యజ్ఞగుండాలని ఏర్పాటు చేసి మీరు చెప్పినట్టుగానే మహాశాంతి యోగం ప్లస్ వాస్తు యోగం కూడా చేసి ఇప్పుడు 10 తర్వాత నుంచి మొత్తం ఒక్కొక్కటిగా ఇటు ఒకళమాత పోటు కానీ, ఇటు లడ్డు పోటు కానీ, ఇటు బూందీ పోటు కానీ, ఆ వంటశాలలు కానీ, అన్నశాలలు కానీ, ఇటు ఏదైతే ఆ యొక్క భోజనశాలలు అన్నీ ఉన్నాయి కదా, సో అలాగే లడ్డు కౌంటర్లు మొత్తం కంప్లీట్గా ఎక్కడెక్కడైతే ఈ లడ్డు వెళ్ళిందో, ఎక్కడెక్కడి నుంచి అయితే ఈ లడ్డు డిస్ట్రిబ్యూషన్ జరిగిందో కంప్లీట్గా ఆ ప్రాంతాలన్నింటినీ కూడా సంప్రోక్షణ కార్యక్రమం ఇప్పుడు జరుగుతూ ఉంది. సో డెఫినెట్గా ఆయన అందరివాడు కాబట్టి, అది ఆ దేవదేవుడు కాబట్టి డెఫినెట్గా వీళ్ళు ఈ గవర్నమెంటు ప్లస్ ఇప్పుడున్న పాలకవర్గం, ఈ ఈఓ గారు కానీ, లేకపోతే ఈ యొక్క అడిషనల్ జేఈఓ గారు వెంకయ్య చౌదరి గారు కానీ, ఇటు శ్యామలరావు గారు కానీ, అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, అలాగే మనకు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా దైవభక్తి గల వాళ్ళు, ఆ పాపభీతి గల వాళ్ళు కాబట్టి వీళ్ళు మనసా కర్మ వీళ్ళు ఏదైతే ఈ కార్యక్రమం చేరబట్టారో డెఫినెట్గా ఆ భగవంతుడు శాంతించే ఉంటాడు. డెఫినెట్గా శాంతించాలని, అలాగే మనల్ని అందరినీ కూడా క్షమించాలని. ఇప్పుడు తెలుసో ఎగ్జాంపుల్ నేనే చెబుతా. గత 5 ఏళ్ళుగా నేను ఒట్టు పెట్టుకున్నా, తిరుమల తిరుపతికి ఈ యొక్క వైసీపీ గవర్నమెంట్ అక్కడ జరుగుతున్న ఆ అట్టహాసాలు, అక్కడ జరుగుతున్న అన్యాయాలు, దుర్మార్గాలు, ఈ రోజా మిగతా ఎక్స్ వైవ్ వాళ్ళు చేస్తున్న దుర్మార్గాలు, వాళ్ళు చేస్తున్న ఈ టికెట్ల మోసాలు, ఈ దర్శన మోసాలు ఇవన్నీ చూసిన తర్వాత కొంతమంది అక్కడికి వెళ్ళొచ్చిన వాళ్ళు, అక్కడ భోజనం చేసిన వారు, లేకపోతే ఆ లడ్డులు చూసిన వాళ్ళు ఇక్కడ పరిస్థితి ఏం బాగాలేదు, చాలా అసలు పూర్తిగా భిన్నం ఉంది గత ప్రభుత్వాలతో పోలిస్తే అన్నప్పుడు నేను వెంకటేశ్వర స్వామిని ఒక వేడుకోలు చేశాను. తండ్రి, నేను నిత్యం పూజించే వ్యక్తిని, నేను నీ భక్తుడిని, ప్లస్ మా కులదైవం నువ్వు, కాబట్టి ఏమనుకోద్దు స్వామి, నేను ఇంట్లో పూజ చేసుకుంటాను, లేకపోతే ఎక్కడెక్కడన్నా వేరే గుళ్ళకి వెళ్తాను, కానీ ఈ వైసీపీ గవర్నమెంట్ అధికారంలోకి ఉన్నంతసేపు కూడా నీ కొండ మీదకి రానని ఒట్టు పెట్టుకున్నాను. నేను నిజంగానే గత 5 ఏళ్లలో నేను ఎప్పుడు వెళ్ళా. కానీ ఈ దుర్మార్గుడు చర్య వలన, ఈ దుర్మార్గుడు చేసిన ఈ అవినీతి వలన, ఈ యొక్క అడల్ట్రేషన్ వలన ఎన్నోసార్లు ఎంతోమంది మిత్రులు, తెలిసిన వాళ్ళు, శ్రేయోభిలాషులు, చుట్టాలు పట్టాలు, వీళ్ళు కావాల్సిన వాళ్ళు లడ్డు తీసుకురావడం, ఆ లడ్డుని భుజించడం జరిగింది. అలాగే తీసుకొచ్చిన లడ్డును కూడా నేను ఇంకా ఎక్కువగా లడ్డులు ఉంటే కూడా చాలామందికి కూడా పంచడం కూడా జరిగింది. సో తెలుసో తెలియకో నేను కూడా పాపం చేశాను. ఈ జగన్మోహన్ రెడ్డి గత 2019 నవంబర్ నుంచి పూర్తిగా నేను నాన్ వెజిటేరియన్ కూడా త్రుజించేశాను. ఈ జగన్మోహన్ రెడ్డి పుణ్యమా అని చెప్పి
ఈ యొక్క ఆ పంది కొవ్వు, ఆ గొడ్డు కొవ్వుతోటి ఈ చేసిన ప్రసాదాన్ని కూడా సేకరించడం జరిగింది. నేను మొన్న వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి శనివారం నాడు స్వామికి వేడుకున్నా, స్వామికి క్షమించి తెలిసే చేశామని చెప్పి. అలాగే పూర్తిగా వెజిటేరియన్గా మారిపోయిన సంకలు కొట్టుకునే నన్ను కూడా ఈ యొక్క ఈ జగన్మోహన్ రెడ్డి అపవిత్రం చేశాడు, మలినం చేశాడు మన శరీరాన్ని. పూర్తిగా నా శరీరం కూడా ఏంటంటే ఆ కెన్సర్స్ టోటల్గా మొత్తం అది ప్యూరిఫై అయిపోయింది బాడీ. ఎందుకంటే కంప్లీట్ నాట్ ఈవెన్ గుడ్, పూర్తిగా విసర్జించాను నేను. ఎటువంటి నాన్ వెజిటేరియన్ సేకరించట్లేదు. అటువంటిది మరి ఎన్నోసార్లు ప్రసాదం భుజించడం జరిగింది. కాబట్టి ఈ యొక్క పాపాత్ముడు పుణ్యమా అని చెప్పి నేను కూడా అప్రవర్తం అయ్యాను. కాబట్టి ఇలాగ నేను నాతో పోల్చుకుంటే ఎంతోమంది బై బర్త్ వెజిటేరియన్గా ఉండి అసలు నాన్ వెజిటేరియన్ కన్నెత్తి చూడని వాళ్ళు కూడా అయ్యారు. ఈవెన్ ప్రధానమంత్రిని కూడా వెళ్ళినప్పుడల్లా లడ్లు ఇచ్చి ఆయన కూడా భ్రష్టు పట్టించాడు. సో కాబట్టి ఏదేమైనా డెఫినెట్గా ఇప్పుడు ఏదైతే చర్యలు తీసుకున్నారో ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు, టీటీడీ పాలకవర్గం, భగవంతుడు హర్షిస్తాడు, ఆనందిస్తాడు. ప్లస్ రెండోది ఆల్రెడీ అక్కడ లడ్డు క్వాలిటీ పెరిగిందని చాలామంది ఇప్పుడు రీసెంట్గా వచ్చిన వాళ్ళు చెబుతున్నారు. అలాగే అన్నప్రసాదాలు కూడా చక్కగా క్వాలిటీ పెరిగిందంట, పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉన్నాయంట, ఒక డిసిప్లిన్ వచ్చిందంట, మెల్లిమెల్లిగా ఆ వర్క్ కల్చర్ కూడా స్టార్ట్ అయిందంట. అక్కడ కొంచెం పద్ధతులు అవి కూడా బాగానే ఉన్నాయి, మెల్లిగా ఘాట్లో పడుతుందని చెబుతున్నారు. సో గాడి తప్పింది కాబట్టి మెల్లి గాడిలో పడుతుంది అంటున్నారు. సో ఇంకా పోను ఇంకా కూడా లడ్డు క్వాలిటీ పెరుగుతుంది. అలాగే ఏదైతే నేషనల్ డెవలప్మెంట్ డైరీ సహకారంతో బాబు గారు ఒక 75 లక్షల నుంచి ₹1 కోటి ఖర్చు పెట్టి అక్కడే ఒక ల్యాబ్ కూడా సెటప్ చేయబోతున్నారు. ఇక మీదట ఇంకా ఇటువంటి దుర్మార్గాలకి, ఇటువంటి దుశ్చర్యలకి, ఇటువంటి యొక్క కల్తీలకి, ఇటువంటి యొక్క నకిలీలకి కూడా తావు లేకుండా ప్రతి వస్తువు కూడా పప్పు, ఉప్పు, ప్రతిదీ కూడా నెయ్యి, గియ్యి ఏది వచ్చినా సరే కొండమీకి అక్కడ టెస్ట్ చేస్తారు శాంపిల్స్. సో కాబట్టి ఇంకా క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది. ఇంకా భగవంతుడు కూడా మెరుగైన ప్రసాదాలు, అలాగే భక్తులకు మెరుగైన లడ్లు, అన్న ప్రసాదాలు కూడా దొరుకుతాయని ఆశిద్దాం. సో ఆ ఏడుకొండలవాడి ఆశీస్సులతోటి ఇవన్నీ కూడా సమస్య పోయి దుర్మార్గులు అందరూ కూడా కటకటాలు వెనక్కి వెళ్ళి ఎవరి మనోభావాలు అయితే దెబ్బతిన్నాయో అవన్నీ కూడా ఊండయి, అవన్నీ కూడా వాళ్ళ మనసులో కుదుటపడి వాళ్ళ గాయాలు మాని అందరూ కూడా భగవంతుడి సేవలో తరించి ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో అందరూ పిల్లా జల్లాలతోటి ఈ సర్వే జనా సుఖినో భవంతు అంటూ ఈ భూప్రపంచంలో ఉన్న ప్రతి హిందూ, ప్రతి మానవుడు కూడా సుఖ సంతోషం వర్ధిల్లాలని ఆ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్.